కోటి కాల్పుల ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ నిందితులు వైట్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు ధరించినట్లు సీసీ కెమెరాలో కనిపిస్తుంది. మరో నిందితుడు చెక్ షర్ట్ ధరించాడు. రిన్షాద్ ఏటీఎం దగ్గరకు వచ్చిన వెంటనే అతనిపై దుండగులు దాడి చేశారు. రిన్షాద్ కోసం ఇప్పటికే ఇద్దరు దుండగులు ఎదురు చూస్తున్నారు. యాక్టివా ఏటీఎం దగ్గరకు రాగానే దుండగులు అడ్డుకున్నారు. బైక్ దిగిన వెంటనే అతని దగ్గర ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. దుండగులు రిన్షాద్ అడ్డుకోవడంతో దానిపై తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే బ్యాగ్ తీసుకొని రిన్షాద్కు చెందిన హోండా యాక్టివాపై పారిపోయారు. సాగర్ రోడ్లో ప్రాంతంలో యాక్టివా ప్రత్యక్షమైంది. దుండగులు కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 5 బృందాలుగా గాలిస్తున్నారు. అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది.